ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, అలాగే ఫిబ్రవరి 1వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల్లో ఏం జరగబోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు। అయితే ఎటువంటి షాకింగ్ విషయాలు ఈ రోజు దినఫలాల్లో వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు। దృఢ సంకల్పంతో ఏ పనైనా మొదలుపెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరికి ఉంటుంది। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। అలాగే వీరు ఏదైనా మొదలు పెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు। తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు। అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ శనివారం రోజు ఊహించని ఒక సంఘటన మీకు జరగబోతుంది। చాలా కాలం నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక వ్యక్తికి మీరు గుణపాఠం చెప్పే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నారు। అంటే ఒక రకంగా చెప్పాలంటే వారితో కయ్యానికి కాలు దువ్వటం అంటే అది చాలా పెద్ద ప్రమాదమనే చెప్పుకోవాలి। అటువంటి వ్యక్తులు వారు మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు। అంటే వారు మాటకు మాట మాట్లాడడం, ఒక్క మాట అంటే 10 మాటలు మాట్లాడటం, ఇటువంటి వ్యక్తిత్వం కలవారు కాబట్టి వారితో గొడవ పెట్టుకోవటానికి మీరు ఎప్పుడు కూడా భయపడతారు। మీ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని వారిని కదిలించటానికి కూడా భయపడేవారు। అటువంటి వ్యక్తికి గుణపాఠం నేర్పించే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు। ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు చక్కగా వారికి గుణపాఠాన్నైతే నేర్పించగలుగుతారు। అలాగే వృషభ రాశి జాతకులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు। ఈ రోజు వినియోగదారుల్లో ఒకరితో మీకు చాలా సఖ్యత ఏర్పడుతుంది। అంటే వారితో పరిచయం అనేది స్నేహంగా మారుతుంది। వారు మీ యొక్క వ్యాపారం గురించి కొన్ని కీలకమైన సలహాలు మీకు అందిస్తారు। అలాగే మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి 10 మందికి అడ్వర్టైజ్ చేయటానికి వారు నిర్ణయం తీసుకుంటారు। దీని గురించి మీకు చెబుతారు। ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి। అలాగే వృషభ రాశి వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో, లోన్ల కోసం, డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ రోజు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే వృషభ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు జరగబోతున్నాయనే చెప్పుకోవాలి। పై అధికారులు మీ యొక్క పని విషయంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజు మీకు ఒక అప్డేట్ న్యూస్ తెలిసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। దూర ప్రయాణాలు చేసేవారికి నూతన వ్యక్తి పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి। మీ ప్రయాణాలు మీకు లాభదాయకమైన ఫలితాలనైతే అందించబోతున్నాయి। అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి స్నేహితులను కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారు స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి। ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి। అయితే వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో గొడవ జరిగే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి। హనుమాన్ చాలీసా పఠించండి। శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి। చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు। ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి। చక్కటి ఫలితాలు మీకు వస్తాయి। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్